రవితేజ సిట్ విచారణ ముగిసింది. 9వ రోజు రవితేజను విచారించిన సిట్ బృందం 9 గంటల పాటు ప్రశ్నించింది. అయితే రక్త నమూనాలను ఇవ్వడానికి రవితేజ నిరాకరించారు. ఉదయం 10:30 నుంచి మొదలైన విచారణ సాయంత్రం 7:30 వరకు సాగింది. ఉదయం 10 గంటలకు ఆబ్కారీ భవన్కు వచ్చినప్పుడు నవ్వుతూ చలాకీగా కనిపించిన రవితేజ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా సీరియస్గా కనిపించారు. లిఫ్ట్ దిగి మీడియాకి నమస్కారం చేసి గంభీరంగా వెళ్ళిపోయారు. దీన్ని బట్టి చూస్తే రవితేజను వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు కనిపిస్తోంది. రేపు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావును ప్రశ్నించనుంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక దర్యాప్తు బృందం. డ్రగ్ మాఫియాతో లింకులు, టాలీవుడ్ సహచరులతో డ్రగ్ సంబంధాలు, సోదరులతో డ్రగ్ వ్యవహారానికి సంబంధించిన అంశాలపై సిట్ అధికారులు రవితేజకు ప్రశ్నలు కురిపించినట్టు తెలుస్తోంది. 9 గంటల పాటు రవితేజ విచారణ కొనసాగింది. క్యాల్విన్ జీషన్తో ఎన్నాళ్లుగా పరిచయం ఉంది? వీళ్ళిద్దరితో ఎలాంటి రిలేషన్ ఉంది? ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్లో క్యాల్విన్తో మీకు పని ఏంటి? డ్రగ్స్ మీరొక్కరే తీసుకుంటారా? మీకు సహచరులు ఎవరు? ఇలాంటి ప్రశ్నలు సిట్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే పూరితో విదేశాల్లో ఎక్కడెక్కడికి వెళ్లేవారు, షూటింగ్ లేని సమయాల్లో గోవా, బ్యాంకాక్లో ఎలాంటి పార్టీలు చేసుకునేవారు, పూరి ద్వారానే ముంబై చార్మి పరిచయం అయ్యారా, మీ సోదరులతో డ్రగ్ రిలేషన్ ఉందా, భరత్ మీకోసమే డ్రగ్ సప్లయర్గా అవతారం ఎత్తాడన్నది ఎంతవరకు నిజం, రఘుకు ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో లింక్స్ ఉన్నాయా, 7 ఏళ్ల క్రితం అరెస్టు నుంచి మీరు తప్పించుకున్నారా అంటూ రవితేజను సిట్ బృందం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. క్యాల్విన్ జీషన్లతో ఎన్నాళ్లుగా పరిచయం ఉంది? వీరిద్దరితో ఎలాంటి రిలేషన్ ఉంది? ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్లలో క్యాల్విన్తో మీకు పని ఏమిటి? ఇలాంటి ప్రశ్నల్ని రవితేజను అడిగారు. డ్రగ్స్ మీరొక్కరే తీసుకునేవారా? మీకు సహచరులు ఎవరు? వంటి ప్రశ్నలు సిట్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే పూరితో విదేశాల్లో ఎక్కడెక్కడికి వెళ్ళేవారు, షూటింగ్ లేని సమయాల్లో గోవా, బ్యాంకాక్ల్లో ఏం చేసేవారు, పార్టీలు ఎలా చేసుకునేవారు, పూరి ద్వారానే మీకు ముమాయత్, చార్మి లాంటి వాళ్ళు పరిచయం అయ్యారా, మీ సోదరులతో డ్రగ్ రిలేషన్ ఉందా, భరత్ మీకోసమే డ్రగ్ సప్లయర్గా అవతారం ఎత్తాడన్నది నిజమేనా అంటూ ప్రశ్నించారు. రఘుకు ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో లింక్స్ కొనసాగుతున్నాయా, 7 ఏళ్ల క్రితం అరెస్టును మీరు తప్పించుకున్నారా అంటూ రవితేజను సిట్ బృందం ప్రశ్నించినట్టు తెలుస్తోంది.